శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మే 18వ తారీఖున కుంభరాశిలో ప్రవేశిస్తున్నటువంటి రాహుగ్రహ ప్రభావం వివిధ రాశుల వారి మీద ఏ విధంగా ఉండబోతుంది అని తెలుసుకుందాం. అసలు ఈ యొక్క మానవ జీవితంపై గత జన్మ కర్మ ఫలితాలను ఈ జన్మలో అనుభవించే విధంగా ఈ రాహుకేతువులు ఈ జాతకుల మీద ఎక్కువ ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది. ఈ రాహువు ఈ భూమి మీద ఉన్నటువంటి సకల సౌకర్యాలకి, కోరికలకి, ఆశలకి కారణమవుతూ ఉంటాడు. రాహువు డిటాచ్మెంట్ మాట. ఏదైనా ఒక బంధాన్ని స్వీకరించడం, ఆ బరువు బాధ్యతలు మోయడం, విపరీతమైనటువంటి ఆశలకి, కోరికలకి, వ్యామోహాలకి ఈ రాహుగ్రహం కారణం అవుతూ ఉంటుంది. వారి వారి జన్మజాతకంలో రాహు ఉన్న ప్రాంతాన్ని బట్టి, అంటే రాహు ఉన్న రాశిని బట్టి, ఏ గ్రహంతో కలిసి ఉండే దాన్ని బట్టి ఆ జాతకుడి యొక్క అభివృద్ధి, అతని యొక్క కోరికలు, ఆశలు, ఆశయాలు, పతనం ఇవన్నీ కూడా రాహుగ్రహ ప్రభావం బట్టే ఉంటుంది. వారి యొక్క జన్మజాతకంలో రాహు శనితో కలిసి ఉంటే జాతకుడు జీవితంలో ప్రథమంలో కష్టాలు పడినప్పుడు కూడా తర్వాత చాలా అత్యున్నత స్థాయికి వృత్తిపరంగా, పారిశ్రామికవేత్తగా, అంటే ముందు ఒక కార్మికుడిగా జీవితం ప్రారంభించి ఒక పారిశ్రామికవేత్తగా అతని శకం ముగించడం జరుగుతూ ఉంటుంది. అదే రాహువు గురుగ్రహంతో కలిసినప్పుడు జాతకుడు తన యొక్క నిజాయితీని పాడు చేసుకొని వివిధ రకాల అలవాట్లకి, వ్యసనాలకి, బలహీనతలకి లోనే ఇంచుమించుగా 36 సంవత్సరాల వరకు కూడా పతనావస్థ చెంది దాని తర్వాత జీవితం అభివృద్ధి చెందడం జరుగుతూ ఉంటుంది. అంటే సాధారణంగా ఒక విద్యార్థి జీవితం పాడైంది, ఒక వివాహ వ్యవస్థ పాడైంది, ఒక వ్యాపారం నష్టపోయాం, ఒక వ్యవస్థ పాడైందంటే ఈ గురు రాహులు కలిసినటువంటి ఈ గురుచండాల యోగం కూడా కారణమవుతూ ఉంటుంది. ఎక్కువగా మనిషి జీవితంలో సుఖ సౌఖ్యాలు అనుభవించాలన్నా, బాగా పతనావస్థ చెంది అనేక రకాల జైలు శిక్షలు కానీ, అనారోగ్య సమస్యలు కానీ పొందాలంటే ప్రధానం రాహువే కారణమవుతుంటాడు. అందుకనే నిరంతరం రాహుగ్రహం గోచార రీత్యా అయితేనే, దశల రీత్యా అయితేనే సాధారణంగా మనం దాన్ని గమనిస్తూ ఎప్పటికప్పుడు రాహుగ్రహం చెప్పిన విధంగా మనం నడుచుకుంటూ తగు పరిహారాన్ని చేసుకోవడం వల్ల రాహు యొక్క అనుగ్రహం ఉందంటే జాతకుడు సాధారణ స్థాయి నుంచి కోటీశ్వరుడు అవ్వడం జరుగుతుంది. అదే రాహుగ్రహం కోపానికి గురయ్యారంటే చాలా పతనావస్థకి గురై చివరి జీవితం జైల్లో కానీ, బాగా రోగాలతో హాస్పిటల్లో కానీ మరణానికి కూడా రాహువే కారణమవుతుంటాడు. ఏదేమైనా ఒక వ్యక్తి జాతకం సంతోషంగా, ఎటువంటి నిందలు లేకుండా, ఎటువంటి జైలు శిక్షలు, రోగాలు లేకుండా ఒక మంచి పేరుతో నడవాలంటే రాహుగ్రహ స్థితి చాలా ఇంపార్టెంటు. అందువల్లనే మనం ఇప్పుడు రాహుగ్రహం ఏ విధంగా ఏ రాశుల వారికి ప్రభావం చూపుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోలో మనం మకర రాశి వారికి ద్వితీయ స్థానంలోకి ప్రవేశించినటువంటి రాహు ప్రభావం. ఏదైనా రెండవ స్థానం అన్నది ధనం, కుటుంబం, వాక్కు, మన సేవింగ్స్, ఇంట్లో ఉన్నటువంటి బంగారు ఆభరణాలు, విలువైన ఫర్నిచరు, ఇవన్నీ కూడా రెండవ స్థానాన్ని బట్టి తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. అటువంటి రెండవ స్థానంలోకి రాహువు ప్రవేశం వల్ల దాచుకున్నటువంటి ధనానికి ఏదో విధంగా ఖర్చు అయిపోవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఆ ఖర్చు అన్నది ఏంటంటే ఒక పెళ్లి చేసో, ఇంకొక ఇల్లు కొనో అయితే కాదు, ఏదో విధంగా రాంగ్ ఇన్వెస్ట్మెంటో, ఎవరికో అప్పు ఇవ్వడం, ఇంట్లో ఎవరికన్నా అనారోగ్య సమస్య వల్ల ఎక్కువ మొత్తంలో ధనం ఖర్చు అవ్వడమో, లేదా ఇంట్లో
దొంగలబడి ధనాన్ని దోచుకుపోవడమో, లేదా మీ ఇంట్లో వాళ్ళే, మీ కుటుంబ సభ్యులే మీ ఇంట్లో ఈ బంగారాన్ని ధనాన్ని దొంగతనంగా పట్టుకుపోవడమో జరిగే అవకాశం ఉన్నది. సాధారణంగా ఇంట్లో ఏదో వస్తువు ఎక్కడో పెట్టి మర్చిపోయామని ఎదుగుతూ ఉంటారు. ఏదన్నా సాధారణంగా పోలీస్ కంప్లైంట్ అయితే ఎవరు, ఎందుకంటే వాళ్ళకి ఇంటర్నల్గా బ్రెయిన్ చెప్తూ ఉంటుంది ఇంట్లో ఎవడెవడో తీసాడని. వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒక జ్యోతిష్కుడిని ఎవరినో సంప్రదించి ఇలాగా ఇంట్లో బంగారం కనబట్టలేదండి మీరేమైనా చెప్పగలరా అంటాడు. ఏం చెప్తారో ఇంట్లో చెప్తే ఒక గొడవ, చెప్పకపోతే ఒక గొడవ. అందువల్ల ఏంటంటే అమ్మ ఇలాంటివి మీరు అడగకూడదు, ఓసారి మీరే ఎక్కడ ఎతికారో చూడండి అని చెప్పడం జరుగుతుంటుంది. తర్వాత కొంతకాలంకి వాళ్ళకి విషయం అర్థమవుతుంటుంది. ఆ ఇంట్లో పట్టుకెళ్ళిన భర్త కొడుకు నిజాయితీపరుడు అయితే ఒక 6 నెలలకో 3 నెలలకో బంగారం ఎక్కడో తాకట్టు పెడితే ఇడిపించి మళ్ళా ఏదో చోట పెట్టి దొరికినట్టు బిల్డప్ ఇస్తూ ఉంటాడు. ఇది కామన్గా 2వ స్థానంలో రాహు ఉన్నప్పుడు కుటుంబంలో ఇటువంటివి జరుగుతాయి. అలాగే ఇతరుల మీద అనుమానం రావడం కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ సమయంలో 2వ స్థానంలో రాహు ఉండగా ఇంట్లో ధనం పోయినా బంగారం పోయినా కామ్గా ఊరుకుంటే మళ్ళీ అదే అక్కడికి వస్తుంది. ఆ విధంగా చేసి చూడండి. దాని తర్వాత ఏంటంటే ఈ కుటుంబంలో వ్యక్తుల యొక్క ప్రవర్తన ఒకరికి కోయిన్సైడ్ అవ్వదు. ఏదో ఒక వింత అలవాట్లు ఇంట్లో సభ్యులకి రావడం జరుగుతూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే దాని ప్రభావం ఇంట్లో వాళ్ళ మీద ఎక్కువగా పడే అవకాశం ఉంది. అంటే ఎలాగంటే ఈ మధ్యకాలంలో ఈ హైదరాబాద్ సిటీలో డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టాక ఈ మగవాళ్ళ ఆఫీస్ నుంచి వచ్చే వాళ్ళు ఏం చేస్తారంటే ఇంట్లోనే చక్కగా ఒక క్వార్టర్ ఫుల్లో కొనుక్కొని ఇంట్లోనే కూర్చోవడం మొదలెట్టారు. ఆ ఇంట్లో ఇళ్ళాలు కూడా ఏమనుకుంటుందంటే బయట తాగితే ఇదో 5,000 10,000 అవుతుంది, ఇంట్లో కూర్చుంటే 500లతో పోద్దని వాళ్ళు ఒప్పుకుంటున్నారు. ఈలోగా ఆ ప్రభావం పిల్లల మీద పడడం కూడా చాలా వరకు ఈ మధ్యకాలంలో అంటే ఈ కుటుంబంలో ఇటువంటివి జరుగుతాయి అని చెప్పడానికి ఒక ఇండికేషను ఈ విధంగా జరుగుతుంది 2వ స్థానంలో రాహు వచ్చినప్పుడు. దాని తర్వాత కుటుంబంలో ఎవరికో ఒకరికి ఏదో ఉద్యోగమో పెళ్ళి అవ్వటం వల్ల వారు ఏదో విధంగా ఇంట్లోంచి బయటికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటారు. అంటే కుటుంబం స్ప్లిట్ అవ్వడానికి కూడా కారణం అవుతుంటుంది. మీ కుటుంబం మీద ఇతరుల యొక్క పెత్తనం జరుగుతూ ఉంటుంది. అంటే ఏదో మీరు మీ అబ్బాయికి ఏదో పెళ్లి చేస్తారో, అమ్మాయి కోడలు వస్తుంది, ఏదో కాపురం సాగుగానే ఉంటుంది. ఏదో చిన్న లెక్కలకి మీ వియ్యంకుడో లేదంటే అబ్బాయి మాంగారో వచ్చి మన కుటుంబ విషయాలు ఆరా తీయడం, ఎవరు ఎంత సంపాదిస్తున్నారు, ఎవరు ఎంత ఖర్చు పెడుతున్నారు, ఇటువంటివన్నీ ఈ కుటుంబ యొక్క విషయాలు వీధిలో పడడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇందులో విచిత్రం ఏమిటంటే ఈ కుటుంబ యజమాని ఏ విషయంలో కళ చేసుకోకుండా కేవలం ప్రేక్షక పాత్ర వహించడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా కొన్ని ఇతరుల పెత్తనం, కుటుంబ సభ్యుల మధ్య అవగాహన లోపం, వింత అలవాట్లు, ఎవరిని కదిపితే వేరే వాళ్ళ మీద కంప్లైంట్ చేయడం, ఇవన్నీ కామన్గా జరుగుతుంటాయి. అయితే ధన విషయంలో మాత్రం చాలా వరకు ఏమవుతుందంటే సవ్యంగా సాగినంత వరకు పర్వాలేదు. ఇంట్లో ఏదన్నా ఒక కార్యక్రమం ఏదో జరిగింది సడన్గా అనుకుందాం, దానికి ఈ ధనం ఖర్చు పెట్టే విషయంలో ఇలాంటి రాజకీయాలు నడుస్తూ ఉంటాయి. మరి ఇవన్నీ కూడా ఈ 2వ స్థానంలో రాహు ఉన్నప్పుడు కుటుంబ సభ్యుల మధ్య చాలా అవగాహన లోపం, అంటే వీధిలో పడుతుంది మాట. కుటుంబ రహస్యం అప్పుడు దాకా ఉంచుకున్నటువంటి గుట్టు బయటపడి రకరకాలుగా జనం మీ కుటుంబం గురించి చర్చించే విధంగా సాగుతుంది. కాబట్టి ఏదైనా ఇది ఒక మంచి స్థానం కాదు రాహుకి. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఏదైనా గ్రహం మనకి ఇబ్బంది పెట్టినా లాభాన్ని ఇచ్చినా మనం దాన్ని అనుకూలంగా మార్చడం బట్టి ఉంటుంది. ఏదైనా ఒక గ్రహం మనని ఇబ్బందులు పెడుతుందంటే ఖచ్చితంగా దాని తర్వాత అది మంచి ఫలితం ఇస్తుందని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అయితే మనం ఆ ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అది ఏ విధంగా అంటే మన ప్రవర్తన, మన నడవడిక ద్వారా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ కారణం వల్ల రాహువు ఏదైనా మనం ఒక విధంగా అనుకుంటుంటే వేరే విధంగా తన ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అందుకే రాహు మాయ అంటారన్నమాట. మనం ఏదో
మన ఇంట్లో ఒకరికి అనారోగ్యం ఉందని వాళ్ళ కోసం హాస్పిటల్లో తిరుగుతుంటే సడన్గా వేరే ఇంకొకరికి ఇంకో ప్రమాదం లాంటివి జరిగి అటువైపు డైవర్షన్ చేస్తూ ఉంటుంది. మనం ఏదో ఒక యాక్సిడెంట్ జరగకుండా జాగ్రత్తగా కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటాం, మన దారిలో పక్కనే వెళ్తుంటాం. కానీ వెనక నుంచి ఎవడో వచ్చి ఏ టెప్పరోడో వచ్చి గుద్దా ఉంటాడు. ఇది రాహు పెట్టే మాయ. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా వేరే యాంగిల్ ద్వారా మన గత జన్మలో ఉన్నటువంటి కర్మల్ని ఈ జన్మలో అనుభవించేలాగా చేస్తూ ఉంటాడు. అది అందువల్ల అంటే రాహు మాయ నుంచి తప్పుకోవాలంటే మనం నిజాయితీగా స్వచ్ఛంగా ఉండడం, ఎవరికి అపకారం చేయకుండా చట్టానికి న్యాయానికి లోబడి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా వెళ్ళినప్పుడు చాలా వరకు మనకి రాహు అనుకూలంగా ఉంటుంది. పెద్దవాళ్ళని గౌరవించడం, 99% వ్యసనాలకి దూరంగా ఉండాలి. అది ఏదన్నా అవ్వచ్చు, దానికి దూరంగా ఉండాలి. ముఖ్యంగా శరీర వాంఛల్ని తగ్గించుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ వ్యభిచారం, వావి వరసలు లేకుండా పెద్ద చిన్న లేకుండా పాల్గొనే శృంగార కార్యక్రమాలు అవ్వచ్చు, వాళ్ళ మీద వ్యామోహం పెంచుకోవచ్చు. ఈ వయసులో పెద్ద చిన్న లేకుండా జరిగే ఇవన్నీ కూడా రాహు యొక్క ఆగ్రహానికి కారణం అవుతూ ఉంటాయి. అంటే అతను అనుగ్రహించి చేస్తుంటాడు, మళ్ళీ ఆగ్రహించి వేరే విధంగా ఇబ్బంది పెడతా ఉంటాడు. అంటే పబ్లిక్లో అది తప్పు పనిగా భావించి అందరూ చేస్తూ ఉంటారు. ఆఫీసులో 20 మంది పనిచేస్తుంటే 20 మంది లంచాలు ఇచ్చుకుంటుంటారు. ఎవడో ఒకటి ఏసీబీ వాళ్ళు పట్టుకుంటే వాడేదో పెద్ద నేరం చేసినట్టు మిగతా వాళ్ళంతా కూడా ఏదో మంచివాళ్ళగా బిల్డప్ ఇచ్చి వాడిని ఏదో టీవీలో ఫోకస్ చేస్తూ ఉంటారు. అంటే ఇది కామన్గా అందరూ చేసే పొరపాటైనా ఒకసారి ఇబ్బంది అవుతుంటుంది. ఇప్పుడు అందరూ తాగి డ్రైవింగ్ చేస్తుంటారు, ఎవడోటి పట్టుబడుతుంటే వాడిని ఏదో పదే టీవీలో చూపిస్తూ ఉంటారు అన్నమాట. పలానా కానిస్టేబుల్ గారో ఎస్ఐ గారో డంకన్ డ్రైవ్లో పట్టుబడ్డారని. అంటే వాళ్ళని తాకూడదు అన్నట్టు ఉండదు. అంటే విషయం అలా ఉంటుందని రాహు పెట్టే ఇబ్బందులు, అందరూ చేసే పొరపాట్లనే వీడి టైం బాగోకపోతే వీడు బయటపడి ఇబ్బంది పడుతుంటాడు. ఇటువంటి చిన్న చిన్న సమస్యలను బయటపడాలంటే ముందు మనల్ని మనం సంస్కరించుకోవాలి. దాని తర్వాత ఏంటంటే ఈ మినుములు, మరి రాహు యొక్క దినుసుగా మినుములు కాబట్టి ఇది ఏదైనా ఆదివారం రోజు, శనివారం కానీ ఈ మినప గారెలు తయారు చేసి ఏదో ఒక 4 కేజీలు నానబెట్టి తయారు చేయించి ఆ మినప గారెలు తయారు చేయించి 4 చెప్పిన ఒక ప్యాకెట్, దాంట్లో మళ్ళా దానికి కావాలని చట్నీ అది వేసి ఏదన్నా వృద్ధులకి, వ్యాధితో బాధపడుతున్న వారికి, తినడానికి లేని వారికి ఈ ప్యాకెట్లు పంచిపెట్టవలసి ఉంటుంది. అంటే రాహు 4 సంఖ్య కాబట్టి 4కో 40 మందికో పంచిపెట్టచ్చు. అలాగే వాళ్ళకి ఏదన్నా ఇష్టమైనవి కూడా ఇవ్వచ్చు. అయితే ఏదన్నా ఎవరైతే రాహుతో పీడించబడుతుంటారో, అంటే చాలా భయంకరమైనటువంటి వ్యాధులు, అలాగే వృద్ధాప్యం, అలాగే కొంతమంది ఈ అదే స్త్రీలు అబ్బాయిలు అని కాదు కానీ కొద్దిగా ఇటువంటి వ్యభిచారం అలాగ ఉన్న వాళ్ళకి ఈ విధంగా చేయడం వల్ల, వారికి సేవ చేయడం వల్ల, నారాయణ సేవ అని గతంలో ఈ సాయిబాబా పుట్టపర్తి సాయిబాబా సంస్థానంలో ఇటువంటి వాళ్ళందరినీ నారాయణ సేవను వాళ్ళంతా స్నానం చేయించి ఫుడ్ పెడుతుండేవారు. అలా చేసిన అనుకూలిస్తూ ఉంటుంది. అలాగే ఈ విధంగా మినపగారెలు పంచిపెట్టచ్చు. ఇంకా అనేక రెమెడీస్ ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే అమ్మవారి ఏదైనా ఒక శక్తి స్వరూపం, కాళీమాత, దుర్గామాత, ఏదైనా ఈ సింహం మీదో పులి మీదో ఉన్నటువంటి అమ్మవారిని ధ్యానించడం వల్ల ఈ దసరా నవరాత్రులు, ఈ గుప్త నవరాత్రులు వస్తున్నప్పుడు విధి విధానంగా దీక్షగా ఉండడం వల్ల, ముఖ్యంగా మత్తు పదార్థాలకి, వ్యసనానికి దూరంగా ఉంటే రాహు బ్రహ్మాండంగా అనుగ్రహించే అవకాశం ఉంటుంది. స్వస్తి.